ఇంత కారమా? నీళ్ళు తీసుకోండి. కారమే లేదండి. లేదని ఎలా అంటావి? తిని తీసుకొచ్చావా? ఒట్టండి, నన్ను అట్టండి పని చెయ్యను. ఒకసారి తిని చూడవే, తెలుస్తుంది. ఇలా గురువారం కదా, నన్ను నీసు తినను. తినవే. నువ్వు తినవని గొడ్డు కారం కలుపు తీసుకొచ్చావా? గుడ్లప్పగించి చూస్తున్నావేంటి? తిను. ఏమైంది? స్పైసీగా లేకుండా తీసుకురమ్మంటే కారం ఎక్కువ వేసుకొని తీసుకొని వచ్చింది. కస్టమర్స్ ప్రాణాలతో ఆడుకుంటావా? అరే ఆగమ్మా, ఆగు. ఏం జరిగింది? స్పైసీగా లేకుండా తీసుకురమ్మంటే కారం ఎక్కువ వేసుకొని తీసుకొచ్చింది. కారం కలుపుకున్నా వీళ్ళు సానా కారంగా ఉందని గొడవ పెట్టుకుంటున్నారు బాబాయ్. నేను హోటల్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడూ ఇలా కాలేదు. ఫస్ట్ టైం ఇలా జరిగింది. హోటల్ ని మూయించడానికే ఇది అడుగు పెట్టినట్టుంది. అడగకుండానే కారం పెట్టడం, అడిగారని మంట పెట్టడం. ఇలా చేస్తుందని పోలీసులకి కంప్లైంట్ ఇద్దాం. అవును అవును అవును, పక్కా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇద్దరుగానే ముందు జరిగిన దానికి క్షమాపణ చెప్పాలిగా. జస్ట్ సారీ అని వచ్చి రాని ఇంగ్లీష్లో చెప్తే సరిపోదు. ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అందరి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి. నన్ను నిజంగా ఏ తప్పు చేయలేదు బాబాయ్. కారమే కలపలేదు. ఎందుకే అలా యాక్టింగ్ చేస్తున్నావు? ముందొచ్చి కాళ్ళు పట్టుకో, లేదంటే పోలీసుల కాళ్ళు పట్టుకొని ఏడవాల్సి వస్తుంది. కావాలంటే సారీ చెప్తాది. భూమి ఎందుకు సారీ చెప్పాలమ్మా? సారీ చెప్పాల్సింది వీళ్ళిద్దరు. మా రెస్టారెంట్లో ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ ఉంది. మీరు భూమిని ఇరికించాలని మీరు పిజ్జాలో కారం కలపడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.